మరి హోమియోపతిలో క్యాన్సర్కి ఏమైనా చికిత్స ఉందా? కరెక్ట్గా అడిగారు. హోమియోపతిలో క్యాన్సర్కు చికిత్స ఉన్నది అనే అంశం పక్కకు పెడితే అది ఎంతవరకు సాధ్యమో దాని పరిధి ఏందని తెలుసుకుందాం. ఓకే. హోమియోపతిలో క్యాన్సర్కు చికిత్స ఉన్నమాట వాస్తవమే. కాకపోతే దానికి చాలా పరిమితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక రోగి హోమియోపతి వైద్యానికి వచ్చే సమయానికి ఆల్రెడీ బయట ఎక్కడెక్కడో తిరిగి వేరే అన్ని ప్రయత్నాలు చేసి తర్వాత స్టేజ్ 1 స్టేజ్ 2 కూడా దాటిపోయి చిట్ట చివరి దశలో ఇక లాభం లేదు ఇదన్నా వాడి చూద్దాము అన్న ఆలోచనతోని ఎవరో చెప్పితే బలవంతంగా వస్తారు. అప్పుడు స్వతహాగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ. అంటే భయం కదా, దీంతో తగ్గుతుందో లేదో, ఇది వాడితే ఏమవుతుందో, దీనివల్ల ఇంకేమైనా ప్రమాదం ఉందేమో. ఎందుకంటే అలోపతి మోడర్న్ సిస్టంలో డామినేటింగ్గా అడ్వాన్స్డ్ దాంట్లో కొన్ని ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అవి వదిలిపెట్టి పక్కకు పెట్టి మామూలుగా ఊరికే నోట్లో మందు వేసుకొని చప్పరిస్తే తగ్గిపోతుందని ఎవరు అనుకుంటారు? తెలియదు కదా అందరికి, దాని నాలెడ్జ్ లేదు, ఉండదు కదా. అందుకోసమని మందు వైద్యం ఉన్నది. కాకపోతే ఈ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చిన దాన్ని పూర్తిగా నివారించడం హోమియోపతి వైద్యంతో కష్టం. మాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది. క్యాన్సర్ కేసులు ఎన్నో చూసాము. కొంతమంది క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నా కూడా మేము ఎక్కడికి వెళ్ళమండి, మేము హోమియోపతి వాడుకుంటాం, మేము వేరే అలోపతి వెళ్ళము, ఆ టెస్టులు అవి అన్నీ మాకు కుదరవు, తట్టుకోలేము, మేము ఆర్థికంగా తట్టుకోలేము, శారీరకంగా తట్టుకోలేము, మాకు వద్దు, మాకు ఇదే కావాలనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ అట్లా కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అందరినీ పర్వాలేదు నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి మా దగ్గరే ఈ హోమియోపతి మందు తీసుకొని ఇలాగే ఉండు అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న స్టేజ్ని బట్టి, అక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి మనం చికిత్స చేయాలి. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ కీమోథెరపీ, రేడియేషన్ అవి కూడా వస్తారు చాలామంది. వాటి వల్ల వచ్చిన దుష్ప్రభావాలను, తర్వాత వేరే సైడ్ ఎఫెక్ట్స్, క్యాన్సర్ వల్ల వచ్చే శరీరంలో కలిగే ఇతర మార్పులను హోమియోపతి మందులతో తప్పకుండా తగ్గించవచ్చు. అదొకటి. ఇంకొకటి, క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఈ చివరి దశలో ఉంటారు కాబట్టి వారి జీవన ప్రమాణాన్ని, కాలాన్ని పెంచవచ్చు అన్నమాట. అంటే కొంచెం ఇప్పుడు 6 నెలల్లో చనిపోతారంటే ఇంకొక 6 నెలలు, లేదా 1 సంవత్సరంలో చనిపోతారంటే ఇంకొక సంవత్సరం. ఆ విధంగా పెంచే మార్గం కూడా కొన్ని కేసుల్లో అవకాశం ఉంది. వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి మందులు వాడినట్టయితే అట్లా జీవన ప్రమాణాన్ని పెంచే అవకాశం ఉంది. తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆల్సో. అంటే మనం బతుకున్నంత కాలం, క్యాన్సర్తో బతుకున్నంత కాలం ఏదో ఒక ఇబ్బందితో సతమతం అవుతూనే ఉంటాం. ముఖ్యంగా క్యాన్సర్ నొప్పులు భరించడం చాలా కష్టం. దాని బదులు ప్రాణం పోయిందే నయం అనుకునేటువంటి భయంకరమైన భరించలేని నొప్పులు వస్తుంటాయి క్యాన్సర్లో. కాబట్టి అలాంటి భయంకరమైన నొప్పులను తగ్గించడంలో కూడా హోమియోపతి వైద్యం పనిచేస్తుంది. ఇదొకటి. తర్వాత వంశంలో ఎవరికైనా హోమియోపతి వాడే వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ వచ్చి ఉంటే వాళ్ళ కుటుంబంలో ఇతర సభ్యులకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ మన హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. శారీరకంగా మానసికంగా అన్ని కోణాలలో స్టడీ చేసి బాడీకి ఇచ్చేది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఆ చికిత్సతో పాటు ఈ క్యాన్సర్ మీద ప్రభావం చూపించే క్యాన్సర్ నోసోడ్స్, కొన్ని క్యాన్సర్ మెటీరియల్ నుంచి తయారు చేసిన మందులు ఉంటాయి మా హోమియోపతిలో. వాటిని కనుక మధ్య మధ్యలో ఇంటర్కరెంట్గా ఇచ్చినట్టయితే ఈ వాళ్లకు కుటుంబ పరంగా వచ్చే అవకాశాన్ని కూడా కొంచెం తప్పించవచ్చు. ఈ హోమియోపతిలో మాత్రం ఖచ్చితమైన ఈ మార్పులు ఉన్నాయి. సో ఈ విధంగా కొంతలో కొంత ప్రివెంట్ అయితే చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. ముఖ్యంగా చివరి దశలో కాలాన్ని పొడిగించడం, తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడం, తర్వాత కుటుంబంలో వచ్చిన వాళ్ళకి ఇంకొకళ్ళకి రాకుండా తగ్గించడం, అలాంటివన్నీ మనం హోమియోపతిలో చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే శరీరంలో ఎక్కడైనా ట్యూమర్ ఏ భాగంలోనైనా, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ, ముఖ్యంగా లేడీస్కి అయితే బ్రెస్ట్లో కానీ ఎక్కడైనా కణాలు మొదట్లో ప్రారంభ దశలో ఉంటే ఆ బిగినింగ్ ట్యూమర్ అది క్యాన్సర్గా మారక ముందు హోమియోపతి మందు ఇచ్చినట్టయితే ఆ ట్యూమర్లకి హోమియోపతి మందులు చక్కగా పనిచేస్తాయి, ట్యూమర్ కూడా కరిగిపోతుంది. అలాంటి మందులు ఉన్నాయి.